హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ జర్నీ అయితే ఈరోజు చేయబోతున్నాము. వారణాసి టు బెంగళూరు అయితే వెళ్తున్నాం. ఈరోజు మేము స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ టు వారణాసి ఎయిర్పోర్ట్ అయితే వెళ్తున్నాము. ఈ క్యాబ్లో చిన్నపిల్లలకు ఇలాంటి క్యాబ్ అంటే అస్సలు పడదు, ఎందుకంటే వామిటింగ్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది అనేసి. మా అన్న కొడుకు కూడా సేమ్ ఇదే ఫీల్ అవుతున్నాడు. వాడు మేము మొత్తం 9 days టూర్ ప్లాన్ చేసాం. ఈ 9 daysలో ఉజ్జయిని, మంకాళేశ్వర్, ఓంకారేశ్వర్, కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగ్, అలాగే అయోధ్య రామ మందిర్ అయితే చూసాము. మేము June 7th అయితే స్టార్ట్ చేసాం జర్నీ అనంతపూర్ టు ఉజ్జయిని. అనంతపూర్ నుంచి డైరెక్ట్ ఉజ్జయినికి అయితే ట్రైన్ అవైలబిలిటీ ఉంది. వీక్లీ 2 days మాత్రమే ఉంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12975. మేమైతే రిజర్వేషన్ అయితే చేసుకున్నాం. స్లీపరు 17 rupees అయితే పడింది. ఈ ట్రైన్ జర్నీ మొత్తం 28 hours అయితే ఉంటుంది. నెక్స్ట్ డే 9 PM అయితే రీచ్ అయ్యాము ఉజ్జయినికి. అక్కడే ఉన్న ఆంధ్ర ఆశ్రమంలో అయితే మేము స్టే చేసాము. డార్మెంటరీ వచ్చేసి పర్సన్కి 300 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఉజ్జయిని మంకాళేశ్వర్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అదే రోజే ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి అయితే వెళ్ళాము. ఇక్కడ గవర్నమెంట్ వెహికల్స్ చాలా తక్కువగా ఉంటాయి. మనము ప్రైవేట్ క్యాబ్ అలాగే బస్ అయినా తీసుకొని వెళ్తే చాలా బెస్ట్. మేమైతే టూరిస్ట్ బస్సు తీసుకొని అయితే వెళ్ళాము. ఉజ్జయిన్ నుంచి ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి డిస్టెన్స్ వచ్చి 141 kilometers అయితే ఉంటుంది. ఇక్కడ గార్ సెక్షన్ కూడా అయితే వస్తుంది. బస్ ఫేర్ వచ్చేసి పర్ పర్సన్కి 500 to 600 rupees అయితే ఛార్జ్ చేశారు. ఈ ఓంకారేశ్వర్ ట్రిప్ 1 day అయితే చాలు. ఎర్లీ మార్నింగ్ ఉజ్జయిన్లో 4 కల్లా బయలుదేరితే ఓంకారేశ్వర్లో మమలేశ్వర్ అలాగే సైట్ సీయింగ్ చాలా ఉన్నాయి. అవన్నీ దర్శించుకున్న తర్వాత రిటర్న్ 6కి అయితే రావచ్చు మీరు త్వరగా బయలుదేరితే. ప్రైవేట్ క్యాబ్లో ఎలాంటి టూరిస్ట్ వెహికల్స్కి అయితే అలా ఉండదు. అక్కడే ఉన్న ప్రైవేట్ క్యాబ్స్ కానీ అలాగే ఆటోస్ కానీ తీసుకొని వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. పర్సన్కి 30 rupees అయితే ఛార్జ్ చేస్తారు. మాకు ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి క్యూ లైన్లో 3 to 4 hours అయితే వెయిట్ చేశాము. అలాగే అక్కడ దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న మమలేశ్వర్ టెంపుల్ను దర్శించుకోవాలి కంపల్సరీగా. ఈ 2 temples దర్శించుకుంటేనే సంపూర్ణంగా అయితే భావిస్తారు ఓంకారేశ్వర టెంపుల్ని. మేము ఎలాంటి స్టే అయితే చేయలేదు ఓంకారేశ్వర టెంపుల్లో. మేము ఈవినింగ్ 7కి అయితే బయలుదేరాము ఉజ్జయినికి. అక్కడ చేరుకోవడానికి 11 అయితే పట్టింది. మేము మరి మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ అయితే ట్రైన్ ఉంది. ఉజ్జయిన్ టు కాశీ అయితే బయలుదేరాము. ఉజ్జయిన్లో ఎర్లీ మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అవుతుంది సబర్మతి ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 19167. మేమైతే స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 16 rupees అయితే పడింది. అలాగే ఉజ్జయిన్ నుంచి వారణాసికి 896 kilometers అయితే ఉంటుంది. ఈ టోటల్ జర్నీ వచ్చేసి 28 hours అయితే ఉంటుంది. మేము నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి అయితే వారణాసికి అయితే రీచ్ అయ్యాము. అక్కడి నుంచి ఎలక్ట్రికల్ ఆటో తీసుకొని ఆంధ్ర ఆశ్రమానికి అయితే వెళ్ళాము. పర్సన్కి 30 rupees అయితే ఛార్జ్ చేశారు అక్కడ డ్రాప్ చేయడానికి. మేమైతే కాశీ విశ్వేశ్వరుని స్పర్శ దర్శనం చేసుకున్న తర్వాత నార్మల్ దర్శనం 3 times అయితే చేసుకున్నాము. అలాగే గంగాహారతి కూడా. ఆంధ్ర ఆశ్రమంలో డార్మెంటరీ కూడా ఉన్నాయి. రోజుకి 100 rupees అయితే ఛార్జ్ చేస్తారు. రూమ్కి అయితే 300 rupees చేస్తారు. విత్ 3 times ఫుడ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. మేమైతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే అయోధ్యకి అయితే బయలుదేరాము. ఇది కూడా సేమ్ 1 day ట్రిప్ అయితే ప్లాన్ చేయొచ్చు. కాశీ నుంచి మేము అయోధ్య రామచంద్రమూర్తిని దర్శించుకోవడానికి మాకైతే 1 hour పట్టింది. అక్కడే లోకల్లో ఉన్న కొన్ని ఫేమస్ టెంపుల్స్ దర్శించుకొని ఈవినింగ్ అయితే రిటర్న్ టు కాశీ అయితే బయలుదేరాము. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మాకైతే చాలా భయంగా, ఉత్సాహంగా, థ్రిల్లింగ్ కూడా ఉంది. ఎందుకంటే మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాము ఇప్పుడు. మేమైతే ఆకాష్ ఎయిర్లైన్స్ అయితే బుక్ చేసుకున్నాము కాశీ నుంచి బెంగళూరుకి. ముందుగా ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర మనం టికెట్ మరియు ఐడి ప్రూఫ్ చూపించాలి. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది కాబట్టి మీ ఫోన్లో టికెట్ ఉంటే సరిపోతుంది. లోపల వచ్చాక మన బ్యాగేజ్ చెక్-ఇన్ కౌంటర్ దగ్గర డ్రాప్ చేయాలి. రిటర్న్ జర్నీ కాబట్టి కొంచెం షాపింగ్ సామాన్లు ఎక్కువగా ఉంటాయి. వెయిట్ మాత్రం 15 kgs బిలో అయితే ఉండాలి. వన్స్ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వరకు గుర్తుంచుకోండి, పవర్ బ్యాంక్స్, ల్యాప్టాప్స్ లాంటివి విడిగా తీసుకువెళ్ళాలి. మన సేఫ్టీ కోసం సపరేట్ బ్యాగ్లో అయితే పెట్టుకుంటే బెటర్. బోర్డింగ్ అనౌన్స్మెంట్ రాగానే మేమైతే ఫ్లైట్ ఎక్కేసాము. నాకు విండో సీట్ అయితే వచ్చింది. నాకైతే ఫ్లైట్ టేకాఫ్ చేస్తున్నప్పుడైతే కొంచెం భయం వేసింది. మాకైతే ఫ్లైట్ టికెట్ ప్రైస్ వచ్చేసి 5000, కొందరికైతే 6000 కూడా అయితే పడింది. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయ్యింది.
Ladies and gentlemen, we would like to remind you that as per directives from the DGCA, consumption devices etc. on board this aircraft is strictly prohibited. Smoke detectors. ఈ టేక్ ఆఫ్ వ్యూ చూడండి. భూమిపై ఉన్న ఇల్లు, చెట్టు చిన్న బొమ్మలుగా కనిపిస్తున్నాయి కదా. మేఘాల మధ్య ప్రయాణం ఎప్పుడు అద్భుతంగానే ఉంటుంది. సరదాగా జగమంతా చుట్టేసేరా కాల్లో తేలే అలవాటు ఏమయ్యిందో చూసే లోపే జరిగిందేదో పొరపాటు ఈ తీయని అల్లరి నీ వల్లేనంటూ మై వరల్డ్ ఇస్ ఫ్లయింగ్ 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 ఎంచుకున్న ఫ్లైట్ లాగా. మా ఫ్లైట్ అయితే సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత మేమైతే లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకున్నాము. మన ఛానల్లో అయితే ఉజ్జయిని, కాశీ, అలాగే ఓంకారేశ్వర్, అయోధ్య సపరేట్ వ్లాగ్స్ అయితే చేశాను, చూడండి ఫుల్. ఈ ట్రిప్ మొత్తం పర్ పర్సన్కి అరౌండ్ 8,000 నుంచి 10,000 రూపీస్ అయితే అయింది ఫర్ ఛార్జెస్ ఓన్లీ. సో ఇదండి నా ఫస్ట్ రిటర్న్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ జర్నీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మొదటిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో కింద కామెంట్స్ బాక్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సెలవు, మళ్ళీ కలుద్దాం. జై కాశీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ.